అంతే పల్చగా వాటర్లో చేసేసుకుని అమ్మ వీడియో తీయకుండా ఒకసారి టేస్ట్ చేసినట్టున్నావు మేము మధ్యకాలం వేసినట్టున్నావు కదమ్మా. ఒక పక్క కాల్చపోయినా పర్వాలేదు, అంతే. చూసారా, ఇంకా అసలు చెక్కు చెదరదన్నమాట. మీ అన్నయ్య గారు వచ్చేసారు, ఆయన కూడా ఇచ్చేస్తాను టిఫిన్ అయితేని. ఇదిగోండి ఇదిగోండి, ఇప్పుడు ఇది మనం ఒక సీసాలోకి స్టోర్ చేసేసుకున్నాం. ఇది ఇలాగా ఇదే కాదు, ఏదైనా మన ఆకుకూరలు కూడా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. మునగాకు కానివ్వండి, ఇది చేసి కన్నా నేను కూడా ఇందులోనే నానబెట్టేస్తున్నాను. విడిగా కూడా నానబెట్టుకోవచ్చు. ఇందులో ఏంటంటే కొంచెం వెన్నపూస, అది గేదె పెరుగు కదా, బాగుంటుందండి. ఆ వెన్నపూసకి అది మనం మిక్సీ పట్టేస్తాం కదా, పట్టిన తర్వాత అట్లు పోస్తాం కదా, అట్లు పోసేటప్పుడు ఇంకా నెయ్యితోటి ఆ టేస్ట్ భలే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అవి వేస్తాం కదా, బాగుంటుంది. చాలా ఈజీ అన్నమాట టిఫిన్, హెల్దీ కూడా. ఎందుకంటే పెరుగు కదా, మజ్జిగతో కదా చలవ చేస్తుంది. ఈ శీతాకాలం కాకుండా సమ్మర్లో అయితే బాగుంటుంది. ఇదిగోండి, పొద్దుట బియ్యం నానబెట్టాను కదా, ఇంకా గరిటెతో వేస్తున్నాను. మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. మజ్జిగ అట్లు మాట ఇవి, బియ్యం మజ్జిగలోనే నానబెట్టేసాను. నీకు ఇష్టం కదా సాయి, బాగుంటాయి. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒకటి వేస్తారు, క్యారెట్ కూడా వేస్తారు. ఇదిగోండి, మొత్తం పిండి అంతా ఆడేసాను. ఇది మనకు ఒక్క రోజు ఉంటుంది, లేదా 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కానీ బాగా పులిసిపోయినా అట్లు రావు. ఇలా చక్కగా ఓ మాదిరి పులుపున్న బియ్యం నానబెట్టుకుంటే పెరుగు తిని సరిపోతుంది. ఇది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుని ఉంచుకుంటే రేపు పొద్దున్న అట్లు వేసేసుకోవచ్చు. ఇదిగోండి, మజ్జిగట్లు నానబెట్టాను కదా, రుబ్బాను కదా పిండి. ఇదిగోండి ఇలా ఉంది. మార్నింగ్కి ఫర్మెంటేషన్ మంచిగా అయింది. అవును, అంటే పుల్లట్లు అంటే అవి బియ్యం పిండితో చేస్తారు. ఇది బియ్యం పిండే, ఇది పోస్తారు అంతే. ఇక పోయడమే, నీళ్ళు పోసిన నీళ్ళట్లు అనాలి దీన్ని. మజ్జిగట్లే కానీ నీళ్ళలా ఉండాలి, అప్పుడే మనకు బాగా వస్తుంది అన్నమాట. చట్నీ కొబ్బరి పచ్చడి చేసేద్దామా, కొబ్బరి చెక్క ఉంది కదా, ఇందులోకండి ఆనియన్స్ అవి కట్ చేసేసి వేసేద్దాము. టమాటా చట్నీ టమాటా చట్నీ అంటామని చెప్పి వచ్చింది, కానీ టమాటా చట్నీ కాంబినేషన్ కాదు ఇందులో. అవునంట, ఇడ్లీలోకి టమాటా చట్నీ బాగుంటుంది, సాయంత్రానికి చేస్తాను. ఇప్పుడేమో చెక్క ఉంది కాబట్టి కొబ్బరి చట్నీ ఎందుకు, నాకు ఏదైనా పచ్చడి వేసుకుని తినేసి చింతకాయ పచ్చడి అందరూ చింతకాయ పచ్చడి టేస్ట్ చేస్తుంది. నిజమే, చింతకాయ పచ్చడి కూడా బాగుంటుంది. తింటాం బెస్ట్. కొబ్బరి చట్నీ వద్దు, అన్ని చట్నీలు. సరే అయితే, చట్నీ ఓకే. సరే అయితే పచ్చిమిర్చి తీసురా, పచ్చిమిర్చి తీసురా. ఇదిగోండి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా సిమ్లో పెట్టు, అయిపోద్ది. ఇందులో సాల్ట్ వేయాలిక, ఎందుకురా, చింతకాయ పచ్చడి ఉంది, అల్లం పచ్చడి ఉంది, బాగుంటుంది. ఇది పులిపే వెయ్యి ఇంకా. ఇదిగోండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇలా వచ్చాయి, నువ్వే ఇలా వచ్చేసాయి. నిన్నేం తిప్పించట్లేదే, నువ్వు ఏకంగా సాల్ట్ పెట్టుకుని అక్కడికి ఎందుకని ఇంకో 2 స్పూన్లు పడతాయమ్మా. ఇదిగోండి, ఆనియన్స్ వేసేస్తున్నాను, జీలకర్ర కూడా వేసి. మంచిది కదమ్మా ఇది, మంచి ఫెర్మెంటెడ్ అట్లు చాలా మంచిది. వేసవకాలం కూడా మంచిదే ఇది, ఎందుకంటే మజ్జిగట్లు కదా, బాగుంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అంటే అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే నచ్చుతాయండి. అవును, జీలకర్ర వేసి హారిక, ఆయిల్ ఇందులోకి తిద్దాం. ఇందుకీ ఈ అట్లు వేసేటప్పుడు ఏంటంటే పొయ్యి మటుకి కొంచెం ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, చిమ్చిమ్లాడిపోయి అదంతా అవుతుంది. కొంచెం క్లీనింగ్ ఉంటుంది, అదొక్కటే, అంత మించి ఏం కాదు. కానీ వేసావా, ఇదిగోండి, మజ్జిగ కూడా పోయాలి. ఇదిగోండి పిండి, వెన్నపూసలాగా అలా ఉంటుంది, భలే ఉంటుంది టేస్ట్. అంతే పల్చగా వాటర్లో చేసేసుకుని
అమ్మ వీడియో తీయకుండా ఒకసారి టేస్ట్ చేసినట్టున్నావు, మేము మధ్యకాలంలో వేసినట్టున్నావు కదమ్మా. ఇదిగోండి ఇలా పలుచగా మనం ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని ఇంత పలుచగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇలా పోసేసుకోవాలి అంతే. మనం ఇంకా గట్టిగా వేయడం అనేది ఏమి ఉండదు. స్పూన్ తీసుకుందాం. అది అది రవ్వ దోశ అంటారు కదా, అది అక్కర్లేదు. ఇది కొంచెం ఫస్ట్ కదా, కొంచెం అలాగే ఉంటుంది, తర్వాత బాగానే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా పోసేసుకోవడమే. ఏం చేస్తున్నాను, మజ్జిగట్లు వేస్తున్నాను. అయిపోయింది, తెచ్చేస్తున్నాను, అయిపోయింది. అయిపోయింది, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మజ్జిగట్లు అయితే బాగానే వచ్చేసినాయి. ఇంకా నాన్ స్టిక్లోకి వచ్చేసాను. అది ఎందుకో పెనం కొంచెం పడుతుంది, ఉల్లిపాయ ముక్కలతో ఒకసారి ఇబ్బంది పెడుతుంది కాబట్టి రాయలేదు. అంటే ఆయన తినేసింది ఆరికి, అట్టు వచ్చిరా అన్నట్టు కూడా నచ్చినట్టు ఉంది మేడం గారు. ఇదిగోండి అట్టు చూసారా ఎంత బాగుంటుందో. హారిక చెప్పు, హారిక ఎలా ఉందో. ఇంకోండి ఇంక ఇలా పోసేస్తూ ఉంటాను, అట్లన్నీ బాగుంటాయి. అలా వేడివేడిగా తినేస్తూ ఉంటారు అనమాట, అందించేస్తూ ఉంటే తింటూ ఉంటారు, బాగుంటుంది. హారిక టీవీ సౌండ్ తగ్గించు తల్లి, వీడియో తీసుకుంటున్నాను కదా. ఇదిగో అట్టు వేసుకుంటా వేసుకో, ఇలా తినేస్తావు నువ్వు కూడా. అంతే, ఇలాగా ఆయిల్ పోసేస్తే చక్కగా వచ్చేస్తున్నాయండి అట్లయితేనే. అయితే ఇది కొంచెం సిమ్లో పెట్టి కాలుద్దాము, మరి హైలో కాకుండా. ఈ లోపల నిన్న మనం కొత్తిమీరని డిహైడ్రేట్ చేసాం కదా, అది ఎంతవరకు ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను, నడిచేయండి. ప్లేట్లోకి తీస్తాము. ఏంటంటే మనకి ఇదిగోండి చక్కగా ఎండిపోయిందన్నమాట, చూసారా. ఒక్క నిమిషం హీట్ చేస్తున్నా పర్వాలేదు, బాగానే ఉందిలేండి, సరిపోతుంది. ఇవన్నీ కాళ్ళు అన్నమాట. మనకి చేపల కూరలోకి అది ఏదైనా కూరల్లోకి కావాల్సినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటివి చక్కగా యూస్ఫుల్ అవుతాయి కదా. ఇదిగోండి ఇది కొత్తిమీర, ఇందాక ఫస్ట్ కాళ్ళు కదా, ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి డ్రై అయిపోయింది. ఇది ఒక సీసాలోకి మనం స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది మనం ఒక సీసాలోకి స్టోర్ చేసేసుకున్నాం. ఇది ఇలాగా ఇదే కాదు, ఏదైనా మన ఆకుకూరలు కూడా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. మునగాకు కానివ్వండి, ఇంకా వేరే తోటకూర ఇలా కూడా మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎండబెట్టుకోవడానికంటే బయట కొంచెం దుమ్మది ఉంటుంది కాబట్టి ఇలాంటివి అయితే బాగా పనిచేస్తుంది. దీని లింక్ ఇస్తాను చూడండి. ఇది మనకైతే యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అన్నమాట. మనకు అట్ట ఎంతవరకు వచ్చిందో ఇది ఒక సీసాలోకి స్టోర్ చేసేస్తాను, పక్కన పెడతాను. ఇదిగోండి అట్టు నిదానంగా ఆకుల బెల వచ్చేస్తుంది అన్నమాట. ఒక పక్క కాల్చపోయినా పర్వాలేదు, అంతే. చూసారా, ఇంకా అసలు చెక్కు చెదరదన్నమాట. దోశ అలా పోసేసుకోవడమే. మజ్జిగట్లు సలవ చేస్తుంది, పుల్లగా ఉంటే బాగుంటాయి. ఇదిగోండి ఇది ఎక్కువ హీట్ ఉండాలి అట్టేసేటప్పుడు. ఇందాక సిమ్లో పెట్టేశాను కదా, హీట్ తగ్గింది, అందుకని
ఈ బుడగలు అనేవి చిన్నగా హోల్స్ పడుతున్నాయి కదా, ఇదిగోండి హోల్స్ చూసారా, ఇవన్నీ కూడా అట్ట చూడండి ఎంత బాగుందో, భలే ఉంటుంది టేస్ట్. హారిక అన్నయ్యకి చట్నీ అంటే వేయమ్మా, ఇలా రావాలండి. ఇందాకరా ఇలా పోసుకుంటూనే ఉంటే బాగా వస్తుంది. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చిన్న ముక్క టేస్ట్ చేసాను ఇప్పుడే. ఎలా ఉంది హారిక చింతకాయ పచ్చడితోటి? చింతకాయ పచ్చడితో బాగుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఏంటి మీ గోల? పచ్చడా చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే అట్లయితే పుల్లట్లయితే వేస్తున్నాను కదా, ఇంకొకరు 2 సెట్లు తినేస్తూ ఉంటాము. కొత్తిమీరని కూడా ఇంకా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి అట్టు బెల వస్తుంది. ఇది ఇంకా మనం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది దీనికి, కానీ మనకి కొంచెం వెన్నపూసతోటి ఉన్న పెరిగేది అనుకోండి, చక్కగా నెయ్యిలా స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి మీ అన్నయ్య గారు వచ్చేసారు, ఆయనకు కూడా ఇచ్చేస్తాను టిఫిన్ అయితేని. ఇదిగోండి ఇప్పటికీ చాలా లేటుగా ఉంది, అందుకే తేల్చుకుని త్వరగా ఇస్తున్నాను అనమాట. ఒకటి వెయ్యాలి కదా, అంతే కదండి. ఇదిగోండి అట్లయితే ఇంకా అసలు పేచి అంటూ పెట్టమాట మనకి, అలా రేకుల్లో వచ్చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మజ్జిగట్లు మీకు ఇంత పెరుగు అంత పెరుగు అని క్వాంటిటీ చెప్పలేదు కదా, ఇంత గ్లాస్ పెరుగుతోటి ఒక తవుడు బియ్యం అంటే ఒక 1/2 కేజీ బియ్యం కూడా మీరు రేషన్ బియ్యం ఉంటే కనుక నానబెట్టుకుని చక్కగా చేసుకోండి, లేదంటే స్వర్ణ బియ్యం కానీ, లేదా మనకి మాల్స్లో ఇడ్లీ రవ్వకి బియ్యం వస్తాయి కదా, ఆ బియ్యం నానబెట్టుకుని చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ మటుకు ఇలా అయింది మాట హడావడిగా. బాయ్ అండి.